హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు టీ పెట్టబోతున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి, అది బాయిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 2.5 స్పూన్స్ వేయాలి, టీ పొడి వేయాలి. అది బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 స్పూన్ వేసాను. నెక్స్ట్ హాఫ్ స్పూన్ వేసాను. అది ఇప్పుడు బాయిల్ అవుతుంది. మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలి, ఎందుకంటే పాలు పోసేటప్పుడు సరిపోదు కదా, అందుకని. ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవచ్చు, షుగర్ యాడ్ చేసాం కాబట్టి మిక్స్ చేసుకుంటాం. అది కాలుతుంది, మనం అంత లోపల పాలు తెచ్చుకుందాం. ఇవే పాలండి. అది కాలుతుంది కాసేపు, మనం మీడియంలో పెట్టుకోవాలి. మిక్స్ చేసుకుంటున్నాం. అది బాయిల్ అవుతున్నారు, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం పాలు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పాలు పోస్తున్నాం. ఆ డికాషన్కి సరిపోయేంత పాలు పోయచ్చు, మన కలర్లోనే తెలిసిపోతుంది. ఇంకా పాలు కాసేపు కాగింది, కొంచెం మిక్స్ చేసుకుందాం. అంత లోపల టీ కప్స్ పెట్టుకుందాం. పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత టీ కప్స్ పెట్టుకుందాం. అది కాగుతుంది. ఇప్పుడు కలుపుకుందాం కాసేపు. టీ కప్స్ కూడా రెడీగా పెట్టాము. అది పొంగిన తర్వాత ఆపేసుకుందాము. ఇప్పుడు మనము యాలక్కాయ కూడా కొంచెం యాడ్ చేసుకుందాము, అంటే స్మెల్ బాగా వస్తుంది కాబట్టి యాడ్ చేసుకుందాము. 2 సరిపోద్ది మనకి. ఇదిగోండి 2. ఇంక పెట్టేసేద్దాం. 2 విడదీసి ఇంకా పాలలో వేద్దాం. విడదీసి పాలలో వేసాం కదా, మిక్స్ చేసుకుందాం కాసేపు. భలే గుమ్మలాడిపోతుంది, స్మెల్ భలే వస్తుంది. హాయ్ అండి. ఇప్పుడు మనము రెడీగా ఉన్నాం వడగొట్టుకోవడానికి. ఆపేద్దాం, పొంగిన తర్వాత ఆపేద్దాం. ఇప్పుడు మనం వడగట్టుకుందాం. స్టెయినర్ తీసుకొని వడగట్టుకుందాం. ఫస్ట్ దాంట్లో పోసాను, సెకండ్ దాంట్లో పోసాను, ఇంకా ఇప్పుడు లాస్ట్ 3rd దాంట్లో పోస్తున్నాను. ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసుకోవాలి అన్నీ సమానంగా రావాలంటే. ఫస్ట్ దాంట్లో కొంచెమే పోసాను కాబట్టి ఇంకొంచెం పోస్తాను. కింద కూడా పోసాను.
అంటే మనం వడగట్టేద్దాం. వెయిట్ వెయిట్ రెడీ